వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి కీలకమైనటువంటి మలుపు అనడానికి లేదు. ఎందుకంటే ఆ కేసు ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. దాంట్లో ఏదో ఒకటి చేసి అర్జెంటుగా అవినాష్ని జైల్లో వేసేయాలి, ఇట్లాంటి చాలా ప్రయత్నాలు జరిగిన జగన్ కూడా పెట్టాలి అన్నటువంటిది మరి కేంద్రం వీళ్ళకి సహకరిస్తున్నట్టు లేదు. అప్పుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జగన్ని కూడా పెట్టించాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. సిబిఐ ఫైనల్ దర్యాప్తు చేస్తుంటే అప్పుడు సిబిఐ రామ్ సింగ్ ఉన్నప్పుడైతే అది చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఈలోపు రామ్ సింగ్ మీదనే ఆరోపణలు, రామ్ సింగ్ని సుప్రీంకోర్టే తీసి పక్కన పెట్టమని చెప్పడం, వేరే అధికారిని పెట్టమని చెప్పడం, రామ్ సింగ్తో కూడినటువంటి ఇంకో అధికారి నేతృత్వంలో బృందం వేస్తే కూడా సుప్రీంకోర్టు అంగీకరించకపోవడం, చివరికి అక్కడ ఫైనల్గా వేరే అధికారి ద్వారా విచారణ చేశారు. అందులో అవినాష్కిను భాస్కర్ రెడ్డి వచ్చేటప్పుడు సాక్ష్యాల తారుమారు మాత్రమే చూపించారు. వాళ్ళని హత్య సూత్రధారుల కిందన చూపించలేదు, పాత్రధారుల కింద సూత్రధారుల సాక్ష్యాల తారుమారు కిందనే చూపించారు. జగన్ని పెట్టాలి అన్నటువంటిది అక్కడే ఆగిపోయింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పెడుతుందా? ఎందుకంటే తాజాగా దస్తగిరి ఏది ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు చైతన్యరెడ్డి అనేటటువంటి అతను డాక్టర్గా, అట్లాగే సర్వీస్ యాక్టివిటీస్ కింద, అంటే వైఎస్ కుటుంబానికే సంబంధించినటువంటి చైతన్యరెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షలు చేయడానికి, అట్లాగే వాళ్ళకి సంబంధించిన సేవా కార్యక్రమాలకి వెళ్తూ ఉండటం అనేటటువంటి జరుగుతూ వచ్చింది. అందులో భాగంగా వెళ్ళినప్పుడు దస్తగిరిని బెదిరించారు, అక్కడే అందరూ ఉన్నారు అన్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా దస్తగిరి దాని మీదన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 2 రోజుల క్రితం ఇచ్చాడట, ఎవరికీ తెలియలేదు ఇది బయటికి. అప్పట్లో అతను ఆరోపించాడు మీడియా ముందు, బట్ 2 రోజుల క్రితం ఇచ్చాడట. దాని ఆధారంగా ఇప్పుడు చైతన్యరెడ్డితో పాటుగా జైలర్తో పాటుగా మొత్తం ఇంకొక 2 అధికారుల మీదను కూడా కేసు నమోదు చేయడం. అంటే వివేకానందరెడ్డి కేసు ఇప్పుడు రాష్ట్రం చేతిలోకి తీసుకుని ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి వాంగ్మూలాల ద్వారా నెక్స్ట్ జగన్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా చూడాలి.